మేలు చేయక నీవు ఉండలేవయ్యా. అందరూ చెప్తాం, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నీవు ఉండలేనయ్యా. అందరూ చెప్తాం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నీవు ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం ఆరాధనలు తొలగించినావయ్యా. ఆమేన్. యేసయ్యా మీకు వందనాలు. వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. యేసయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయని నన్ను పశ్చాత్తాపం కలిగిన నాలో నేను పాపినని గ్రహించినట్లుగా. యేసయ్యా ఈ ఆరాధన నన్ను దర్శించండి, ఈ ఆరాధన నన్ను ముట్టండి ప్రభు అంటే అందరం ఏకీవిద్దాం. హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే.
నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు మొదలాకుంటి నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు మొదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొట్టి నీతో చేయి యేసయ్యా 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 అందరూ చెప్తాం యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపము చేశానయ్యా, నీ ముందర నా తలెత్తలేకపోతున్నాను, నా తల లేవనెత్తువాడా నా స్థితిని మార్చండి అంటూ పాపములు చేశాను నేను, నీ ముందర నా తలెత్తలేకపోతూ ఉన్నాను. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా హృదయము పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా హృదయము నా హృదయము నీతో నీకు వేరై మనలేనని నా హృదయము నీతో నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలుగునందుకు యేసయ్యా అందరూ చప్పలు కొడుతూ యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను అందరూ చెప్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా అందరూ లేచి నిలబడదాం, సంఘమంతా లేచి నిలబడదాం. యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 థాంక్ యూ లార్డ్ 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 స్తుతి 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 యేసు రక్తం ఆమేన్ ఆమేన్
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా ప్రభు 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 యేసయ్యా యేసయ్యా ప్రభు యేసయ్యా నీ సన్నిధి నీ సన్నిధి నీ సన్నిధి యేసయ్యా 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 రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మది సంగమంతా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ యేసయ్యా. చేరీతి పరిశుద్ధం. నెమ్మది నెమ్మది ప్రేమతో నిండిన నీ పాదాలు చేరుతున్నామయ్యా. ఆశక్తితో నిన్ను పాడి పాడి స్తుతించేదా స్తుతించేదా ఆనందమానందమే సంగమంతా పాడాలి. ఆశక్తితో రెండు చేతులు ఎత్తండి. నిన్ను స్తోత్రం పాడి స్తుతించేదా స్తోత్రం. ఆనందమానందమే మరలా ఆనందమే అద్భుతమే Thank you, Lord. పాడండి అన్న. ఆరాధనా ఆరాధనా ఆనందమే అద్భుతమే Yes. నీ సన్నిధిలో ఆనందం, ఆరాధనా నీ సన్నిధే ఆశ్చర్యం, అదే ఆరాధనయ్యా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి హృదయము పొంగేనయ్యా. థ్యాంక్ యూ నీ లార్డ్. శక్తి కార్యం తలచి తలచి హృదయము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. ఈ సృష్టిలో పరలోకమందును భూమి మీద మంచివాడా ఎవరైనా మంచి వారు ఉన్నారు అని అంటే యేసయ్యా స్తోత్రము నీ ఒక్కడు మాత్రమేనయ్యా. మంచివాడా ఆరాధన ఆరాధన ధ్యానం చేస్తూ పాడండి. మంచివాడా, ఎవరు తరమడం లేదు మిమ్మల్ని, ఎక్కడికి పరిగెత్తికి వెళ్ళిపోవలసిన పని లేదు. ఆరాధన ఆరాధన మరలా. మంచివాడా మహోన్నతుడా హల్లెలూయా. ఆరాధన ఆరాధన మరలా. మంచివాడా మహోన్నతుడా ఆరాధన. రెండు చేతులు పైకెత్తి సంగమంతా ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మది. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించే స్తోత్రం. ఆనందమానందమే. యేసయ్యా ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆనందమే ఆశ్చర్యమే. థ్యాంక్ యూ జీసస్. ఆరాధనా ఆరాధనా ఆనందమే ఆశ్చర్యమే. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. Yes, yes, yes. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా. నాకెంతో
భాగ్యమయా యేసయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకే చిందించవయ్యా సిలువలో కాచవయ్యా నీ రక్తం పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నాదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మదియే ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే యేసయ్యా ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆనందమే రెండు చేతులున్నవారు ఆరాధనా ఆకాశము వైపు చాపి హృదయాలు తెరిచి ఆనందమే స్వరాలు ప్రభువుకు వినపడాలి బిడ్డ ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి మా జీవితములో మరొక సుదినం మహా గొప్ప భాగ్యం ప్రియుడా ప్రేమతో నిండిన నీ పాదాలను చేరుట మాకెంత గొప్ప భాగ్యమయ్యా మా కొరకు సిలువనెక్కి మా కొరకు మహాయాతన వేదన మూల్గు బాధ శ్రమ శోధనను అనుభవించి నీ జీవాన్ని మా కొరకు ధారపూసి నీ రక్తాన్ని మా కొరకు చివరి బొట్టు వరకు చిందించి నిన్ను నీవు ఖాళీ చేసుకున్నావు నీ శరీరాన్ని ఖాళీ చేసుకున్నావు నీ హృదయాన్ని ఖాళీ చేసుకున్నావు నీ ఆత్మను మా కొరకు అర్పణ చేశావు బలిదానం చేశావు నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా నీలాంటి మంచివాడు వేల్పులలో ఎవడును కనబడడయ్యా దేవతలు అని పిలువబడే వారిలో నీ ప్రేమ నీ అనురాగం నీ వాత్సల్యత నీ పరిశుద్ధత నీ నిష్కపాట్యం నీ పవిత్రత నీ నిర్దోషం నీ యొక్క పవిత్రత ఎవరిలో కూడా కనబడదు ఆకాశమందు గాని భూమి అందు గాని పరలోకమందు గాని నీలాంటి పరిశుద్ధుడు ప్రేమమయుడు ప్రేమపూర్ణుడు ఎవడును లేడని ఈ సృష్టి ఘోషిస్తూ ఉందయ్యా అలాంటి మహాదేవుని ఆరాధించడానికి ఈ సెప్టెంబర్ మాసంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మహా గొప్ప భాగ్యముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేమేమై ఉన్నామో మేమేమి కలిగి ఉన్నామో అవంతా కూడా నీ వలన నీ మహిమ కొరకు నీ ఘనత కొరకు ఇదిగో మరొక్క మారు ఈ మొదటి తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం నీ పరిశుద్ధ మందిరములో మేము కూడి హేబేలు కన్నా అతి శ్రేష్టముగా పలుకు యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత మేము ప్రోక్షించబడిన వారమై నీ కృపా సింహాసనమును ధైర్యముగా చేరే భాగ్యం
ఈ మట్టి కటాలమైన మాకు మీరు అనుగ్రహించారు. మేము గొప్పవారమా? కానే కాదు, అల్పులమయ్యా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగా తరలిపోయే మేఘం, పొయ్యిలో కాలిపోతూ బూడిదగా మారుచున్న కట్టెను పోలిన మానవ బ్రతుకులయ్యమాయి. ఉదయమున చిగురించి ఎండ వేడికి వాడిపోయి రాలిపోయి అడవి పువ్వు వంటి సొగసయ్య ఎందుకు పనికిరాని బ్రతుకులయ్యమ్మాయి. అలాంటి మమ్మును నీవు ప్రేమించి నీ కృపను మాకు ప్రత్యక్షపరచి నీ రక్తము చేత కడిగి ఈ మట్టిలో నుండి నీ మహిమ కొరకు ఒక వధువు సంఘమును ఏర్పరచుకొని నీ జీవాన్ని, నీ ఆత్మను మాకు ముద్రించి ప్రత్యేకించబడిన వారముగా మూర్ఖులకు ఈ తరము వారికి వేరే పవిత్రతను, పరిశుద్ధతను మేము ధరించుకొని ప్రతిష్టాభరణములతో శుద్ధీకరించబడిన హృదయముతో నీ రక్తము చేత, నీ జీవజలము చేత కడగబడిన మా దేహముతో నీ పాదాలు చేరడం ఎంత భాగ్యమయ్యా. అలనాడు మరియా నీ పాద సన్నిధికేగి సేదదీరి నీ పాదాల చెంత నీ ముఖ దర్శనమును పొందుకొని తన సమస్యలన్నిటినీ, బాధ్యతలన్నిటినీ మరచిపోయి నీలో ఆనందించిందయ్యా. అలాంటి గొప్ప భాగ్యం ఈరోజు ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ నెల నీకు సమర్పిస్తున్నాం, నీ మహిమ కొరకు సమర్పిస్తున్నాం, నీ రాజ్యము కొరకు సమర్పిస్తున్నాం, ఆత్మల సంపాదన కొరకు సమర్పిస్తున్నాం, రోగుల స్వస్థత కొరకు సమర్పిస్తున్నాం, దయ్యములను ఓడించడానికి సమర్పిస్తున్నాం, ప్రతి విధమైన రోగమును పారద్రోలడానికి సమర్పిస్తున్నాం. ఇదిగో నీ జీవముతో నీ బిడ్డలను దర్శించండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. సంఘములో ఉన్న బిడ్డలందరికీ యేసయ్య దివ్య నామమున శుభములు, దేవదీవెనలు మెండుగా కలుగునుగాక. యూట్యూబ్లో రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ చక్కగా ఆరాధన చేస్తున్న బిడ్డలందరూ ఈరోజు మాతో కూడా కలిసి ప్రభువును మహిమపరచాలని, దేవునిని దర్శించాలని, ఆయన వాక్కు మీద ఉన్న మక్కువ చేత ఆ ప్రభుపాద సన్నిధిని అనుభవించాలని ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్న అందరికీ యేసయ్య దీవెనలు మెండుగా కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. తర్వాత ప్రభు బల్లలో పాలు పొందుదాం. తరువాత కానుకలు సమర్పిద్దాం. కానుకలను సమర్పిస్తూ ఉన్నప్పుడు సాక్ష్యాలు చెబుదురు, కానీ ఏం కంగారు లేదు. ప్రక్కనున్న వాడిని చూసి చెప్పండి, ఏమీ కంగారు లేదు. తనివి తీరా ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునిగా. గత వారం ఇద్దరు సాక్షులను గూర్చి మనము ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన మరొక ప్రేరేపణను బట్టి ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఉన్న 3 ముఖ్యమైన విషయములను గూర్చి ప్రస్తావిస్తూ ధ్యానం చేస్తూ 12వ అధ్యాయములో కనబడే మహాఘట సర్పం, ఎ రెడ్ ఫైరీ డ్రాగన్, మహాఘట సర్పం గురించి మిమ్మును అప్రమత్తం చెయ్యమని, అలర్ట్ చెయ్యమని, ఎగ్జార్ట్ హెచ్చరించమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రతి మాటను వ్యాఖ్యానించడానికి ఎక్కువ సమయం లేదు, అంతసేపు ధ్యానం చేయడానికి సమయం లేదు. కనుక
12వ అధ్యాయములో ఉన్న ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్స్, సత్యాలు మనము సారాంశముగా తీసుకుని వాటిని సంఘమునకు ఏది అవసరమో, ఏది వేదాంతులకు కాదు, సంఘము అనగా వరుడు రాబోతూ ఉన్నాడు, యేసయ్య రెండవ రాకడలో ఆయనను ఎదుర్కొనడానికి వధువు సంఘము సిద్ధపడాలి. సిద్ధపడుచున్న సంఘము అప్రమత్తంగా బ్రతకడానికి ఏది అవసరమో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అదే మనతో మాట్లాడతాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది చేతిలో బైబిల్ ఉన్నాయి? ఎవరో చదువుతారో విందామని అనుకోకండి. అందరు లేచి నిలబడండి. 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు సంఘమంతా కలిపి చదువుకుందాం. లేడీస్ అండ్ జెంటల్మెన్, open your holy Bibles and turn with me to the book of Revelation chapter 12 verses 1 through 5. 1 నుండి 5 వచనాలు మనం అందరం కలిపి చదువుకుందాం. 1, 2, 3 అంటాను, అప్పుడు స్టార్ట్ చేయండి. 1, 2, 3. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. చదవండి. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా చదవండి, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు కూడా చదవండి, బైబిల్ తీయండి. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇవిడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆగట సర్పము స్త్రీ ఎదుట నిలచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఆమేన్. పరమ తండ్రి, చదవబడిన లేఖనములలో నుండి ఈ యుగ సమాప్తి కొరకు నీవు సిద్ధపరిచిన నీ ప్రత్యక్షతలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, గ్రహించే ఆత్మను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వినగలిగిన చెవిని నాయన, విన్న వాక్యమును పాటించగలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య నామమును అడుగుచూ ఉన్నాము మా పరమ తండ్రి. కూర్చోనండి ప్రియులారా. యేసయ్య రెండవ రాకడలో జరగబోయే మరొక ఘట్టం. యేసయ్య రెండవ రాకడ మొదటి రాకడగా ఉండదు. యేసయ్య రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. ఆయన సంఘం కొరకు మధ్యాకాశానికి వస్తాడు. సంఘానికి శ్రమలు లేకుండా గత వారం నేను మీకు చెప్పాను, సంఘం ఎత్తబడుతుంది అని. ఎలా ఎత్తబడుతుంది, కాపాడబడుతుందంటే, జలప్రళయములో నోవహు కుటుంబాన్ని రక్షణ ఓడలో ప్రవేశపెట్టినట్టు సంఘాన్ని కూడా క్షేమంగా ఉంచే ప్రదేశానికి దేవుడు ఆయన తీసుకుని పోతాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. సొదొమ గొమొర్రాల మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు దూతలు వచ్చి లోతు తెస్టేసి కూర్చుంటే చెయ్యి పట్టుకుని, రారా బాబు, ఇక్కడ ఉన్నావంటే నువ్వు కూడా బూడిదిగా మారిపోతావు గనుక నీ అల్లుల్ని, నీ కూతుర్ని చెయ్యి పట్టుకుని రాకరా అని చెప్పేసి దూతలు లోతు గారు చెయ్యి పట్టుకున్నారు. దేవుని బిడ్డలారా వినండి, కంగారు ఏమీ లేదు, నేను చాలా ప్రశాంతంగా మాట్లాడతాను, నెమ్మదిగా మీరు వాక్యాన్ని వినండి. మీ ఇంట్లో కొంతమంది గుడికి రాబుద్ది అవదాళ్ళకి ఏం చేయాలి తెలుసా? దూతలో లోతు గారి చెయ్యి అట్టుకు లాక్కెళ్ళినట్లు లాక్కి రావాలి. మీ స్నేహితుల్ని లాక్కి రావాలి, మీ రక్త సంబంధుల్ని లాక్కి రావాలి. మాల్కి వెళ్దాం వస్తావా అని అడుగుతాం, బీచ్కి వెళ్దాం వస్తావా అని అడుగుతాం,
చుట్టాల ఇంటికి మా ఇంటికి వెళ్దాం వస్తావా, బాయి ఇంటికి వెళ్దాం వస్తావా అని అడుగుతాం. దేవుని సన్నిధికి వెళ్దాం రమ్మని. ఈ పాత బ్రతుకులో ఉంటే ఉగ్రత కుమ్మరించబడుతుంది. బాబు లోతో నువ్వు నీతి మాత్రం అన్న సంగతి దేవుడికి తెలుసు, కానీ నీ ఫిజికల్ వీక్నెస్సో స్పిరిచువల్ వీక్నెస్సో ఎక్కడి నుంచి నువ్వు తిట్టేసుకుని కదలడం లేదురా, చేయి పట్టుకులు ఆక్రమన్నాడు దేవుడు అని చేయి పట్టుకున్నారు వాళ్ళు. ఎంత భాగ్యం! ఉగ్రతలో నుండి బయటికి లాగబడ్డాడు లోతు. సంఘం కూడా మహాభయంకరమైన శ్రమల కాలమును అనుభవించకుండా యేసయ్య చేయి పట్టుకు లాక్కుపోతాడు వధువు సంఘాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళిలో చూడండి, తల్లి తండ్రి వచ్చి పెళ్ళి కూతురు చెయ్యి, పెళ్ళి కొడుకు చెయ్యి ఏం చేస్తారు? ఒక్కరికి పెళ్ళి అయినట్లేదు సంఘంలోనూ. అందరూ కంజికిల్లగానే ఉన్నట్టున్నారు. పెళ్ళి కొడుకు చెయ్యి, పెళ్ళి కూతురికే తల్లిదండ్రులు ఏం చేస్తారు? చెయ్యి కలుపుతారు. ఇక వదులుతారా? వదలరు. మీ డౌట్ ఏంటంటే పెళ్ళిలో కలపడం ఏంటంటే ముందు నుంచి కలిసి తిరిగేస్తుంటేనే జనాలు. మీ పలస నాకు తెలియదు. యేసయ్య ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాడంటే ఇక మళ్ళీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చప్పలు కొడి దేవుని స్తోత్రం చేయలేదు. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. అలా సంఘం వెళ్ళిపోబోతుంది. తర్వాత 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలు, విడవబడిన వారికి వేదనలు. ఈ అపోస్తులుడైన యోహాను ఎంత భాగ్యవంతుడంటే చెరసాలగా ఉండే పద్మసు ద్వీపానికి అతడు విసిరివేయబడిన అక్కడ పరలోకాన్ని అనుభవించాడు. ఈ లోకం కొన్నిసార్లు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, కష్టాలకు గురి చేస్తుంది, శ్రమలకు గురి చేస్తుంది, వేదనలకు గురి చేస్తుంది, తిరస్కారానికి, తృణీకరణకు, నిందలకు, భయంకరమైన ధిక్కరణకు వెలివేయబడిన సందర్భాలు మీ కుటుంబాల్లో ఉండొచ్చు. మీ రక్త సంబంధులు మిమ్మల్ని వెలివేయొచ్చు, మీ అన్నదమ్ములు మిమ్మల్ని వెలివేయొచ్చు, మీ అక్క చెల్లెండ్రు మిమ్మల్ని వెలివేయొచ్చు, నీ రక్త సంబంధులు నీ స్నేహితులు నిన్ను వెలివేయొచ్చు. కానీ నీవు దేవునికి ప్రియుడవైతే ఆయన నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు నూతన యెరూషలేములో నీవు పొందబోయే ఆ మహా గొప్ప ప్రత్యక్షతలో భూమి మీదే దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని నమ్మితే ఆగకుండగా చప్పట్లు కొడుతూ, కునుకుపాట్లు ఆపేసి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మన హృదయాన్ని ఆలోచింపచేసేవి అక్కడ మనకు కనబడుతున్న ఒక స్త్రీ కనిన ఒక శిశువు, ఆ శిశువును అంతమొందించడానికి సిద్ధపడుతున్న ఒక మహాఘట సర్పం. ఈ 12వ అధ్యాయం 17 వచనాల్లో ఈ ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ముందుగా ఈ అధ్యాయం మనము చదవడం, ధ్యానం చేయడం ప్రారంభించిన వెంటనే మనకు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అనంటే, ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరు అనంటే అద్భుతమైన పోలికలు మనకు బైబిలు వాక్యం చాలా స్పష్టంగా ఇస్తూ ఉంటుంది. చూడండి నాన్న, చదవండి, ఎవరైనా ఒకరు మైకులో చదవండి. 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనున. బైబిల్లో మనకు తరచుగా సూచనలు కనబడతాయి, పోలికలు కనబడతాయి. సూచనలైన పోలికలైన మనము దానిలో దాగి ఉన్న ఆత్మీయమైన పాఠాన్ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోకపోతే 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగినా లేఖనములను గ్రహించలేని మనస్సు ఉందంట శిష్యులకు.
ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి, ఆయన మాటలను డైరెక్ట్గా విన్నా, ఆయన పెట్టిన భోజనం తిన్నా, ఆయన వెనకాల అడుగులో అడుగు వేసుకుని నడిచిన శిష్యులకే మనసు తెరవబడలేదా? మరి ఈ మట్టి గటాలం వట్టివారం, ఎందుకు పనికిరాని వారమైన మనకు ఆయన లేఖనాలను గ్రహించాలంటే ఆయన ఆత్మ మన మనస్సును అద్భుతమైన రీతిగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మార్చాలి, రూపాంతరపరచాలి. అంతేనే కానీ ఈ సత్యాలు మనము గ్రహించలేం. ఆత్మీయ సంగతులు ప్రభువా మేము గ్రహించడానికి మాకు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసుకుని ఏ వ్యక్తి అయితే బైబిల్ పట్టుకుంటాడో అతడు ఒక మహాజ్ఞానిగా మారిపోతాడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు బిడ్డ. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఈ స్త్రీ సూర్యుణ్ణి ధరించుకుని ఉన్నది. అంతేకాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. ఇది ధ్యానం చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక, ఉద్దేశం, ఆయన చిత్తం, రక్షణ ప్రణాళికను, విమోచన ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి దానిని నెరవేర్చడానికి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకున్న తరువాత అతనిలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని పుట్టించాడు. అతని యొక్క కుటుంబము ద్వారా ఉద్భవించిన యాకోబులో నుండి ఆయన 12 గోత్రాలను ఆయన పుట్టించాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని రక్షణ ప్రణాళికలో 12 గోత్రాలు మనకు కనబడతాయి ఇశ్రాయేలు జనాంగములో. ఆ 12 గోత్రాలు దేవుని దృష్టిలో 12 నక్షత్రాలు. 12 నక్షత్రాలు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పాత నిబంధనల నుంచి మనకు కనబడుతూ ఉంటాయి నక్షత్రాలు. ఒరే అన్న నాకు తెగ కళ్ళు వచ్చేస్తున్నాయి రా ఈ మధ్యన అన్నాడు. వస్తాయిరా, నీకు రాకపోతే ఎవడికి వస్తాయి, నువ్వు మహాభక్తుడు కదా అని ముందుకాలు చెప్పేశాడు. వెన్నెల గురించి, పనుల గురించి పక్కన పెట్టారు. అన్న మళ్ళీ ఇంకో కళ వచ్చిందిరా అన్నాడు. సరే చెప్పు. ఈసారి నాన్న కూడా కళ్ళు తెరిచి, మన భాషలో చెప్పాలంటే చెవులు ఏమంటారు నెక్కబెట్టి వినడం ప్రారంభించాడు. ఇప్పుడేం చెప్తాడో ఈయన. ఏం లేదు, 11 నక్షత్రాలు కనపడ్డారా. 11 వచ్చేసి నాకు మొక్కేస్తున్నాయి. అంతేకాదు, నక్షత్రాలు మొక్కిని అని నేను ఆశ్చర్యపడుతూ ఉండగా సూర్య చంద్రులు కూడా వచ్చేసారు నా దగ్గరికి. వాళ్ళు కూడా నాకు మొక్కేశారు అంటే ఒళ్ళు మండిపోయింది. చూడండి, కొంతమందికి దర్శనాలు రావు. ఎవరికైనా దర్శనాలు వస్తాయని, దర్శనం వచ్చిందని చెప్తే వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంటుంది. కళ వచ్చిందని చెప్తే ఎవరైనా వీళ్ళకి మండిపోతూ ఉంటుంది. ఈవిడికైనా కళ వచ్చేదే, ఈయనకైనా దర్శనాలు వచ్చేదే, నాకు రావా అని చెప్పేసి చాలామందికి మండిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి విచిత్రమైన దర్శనాలు వస్తాయి. ఒకసారి గతంలో స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని, స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంతర్వేదిపాలెంలో ఉన్నప్పుడు ప్రవక్తల పాఠశాలకు ప్రిన్సిపల్గా ఉండేవాడిని. 100 మంది సేవకులను తరబీ చేశాను. రాజమండ్రిలో మన క్యాంపస్లో సంఘం ప్రారంభించిన తర్వాత 93లో, 94లో ఇవన్నీ కట్టిన తర్వాత, స్కూల్ బిల్డింగ్, చిల్డ్రన్స్ హోమ్ బిల్డింగ్ ఇవన్నీ కట్టిన తర్వాత మొట్టమొదటి పరిచయం ఏంటి తెలుసా? బైబిల్ స్కూల్ 127 మందికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చాం.
సేవకులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ట్రైనింగ్ ఇచ్చాం. వందలాది మందిని, మోర్ దెన్ 1500 or 1800 పీపుల్ ఐ హ్యావ్ ట్రైన్డ్ ఇన్ మై లైఫ్. ఈ 42 సంవత్సరాల సేవ అనుభవంలో నేను నడిపించిన బైబిల్ స్కూల్ ద్వారా తరబీదైన సేవకులు దాదాపు 1500 నుండి 1800 మంది ఉంటారు. ఒకళ్ళిద్దరు కాదు. ఈ కుర్రోళ్ళకి భక్తి ఎక్కువైపోయినప్పుడు వీళ్ళకి దర్శనాలు వచ్చేస్తాయి. ఒకసారి ఒక కుర్రోడు వచ్చాడు నా దగ్గర, సేవకుడే వచ్చి అయ్యగారండి అన్నాడు. ఏరా బాబా, పొద్దున్నే ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, నువ్వు రాత్రి నాకు దర్శనంలో కనబడి 2 యాపిల్స్ ఇస్తున్నావు అన్నదండి. నన్ను తర్జుమా చేయమంటుందండి. మరి ఏమన్నావురా? నాకు దడ వచ్చేసి మీ దగ్గరకు వచ్చానండి అన్నాడు. కొంతమందికి ఇలాంటివి వస్తాయి. నీకు యాపిల్ కాయ కనపడ్డదని తర్జుమా చేయమండం, నీకు బొబ్బస్కాయ కనపడిందని, నీకు తేగ కనపడిందని, నీకు తాటికాయ కనపడిందని, నీకు ముంజుకాయ కనపడిందని తర్జుమా చేయమండం. ప్రతిదానికి ఆత్మీయ పోలికలు తీసేయకూడదు. ఏ దర్శనమైనా వాక్యానికి సరిపోవాలి, వాక్యపు నియమములకు సరిపోవాలి. వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ అ విజన్, ఇట్ షుడ్ అలైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో సరిపోతేనే కానీ, ఆ పోలిక అలైన్ అవుతేనే కానీ ఆ దర్శనము వాక్య ప్రకారం కాదని మనము గ్రహించాలి. అందుకని అర్థమైందా? ఊరినే దర్శనాలు వచ్చేస్తున్నాయండి అని ప్రతిదానికి అర్థం చెప్పండి అని చెప్పి పాస్టర్ గారికి నాకు ఫోన్ చేయకండి. మోకరించి ఉపవాసం ఉండి, నాయన ఈ దర్శనం ఏంటి, అసలు ఇది వాక్య ప్రకారమా కాదా, ఇది వాక్యములో నేను గ్రహిస్తున్నానా లేదా అని ముందు ప్రభువుని అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంతమంది మేధావులు ఉంటారు, ఇంటికి సంబంధం వచ్చిందండి పాస్టర్ గారా, మీరు చాలా ప్రార్థన పరులు కదా, ఫోన్ చేసి ఈ పెళ్లి సంబంధం కన్ఫామ్ అవుతుందా లేదా అని చెప్పండి అండి. అర్థమైందా? ఏది పూతోన్ అనే దెయ్యం జాతకాలు చెప్తే తిరిగేదంట. ఆ పని మనకు లేదు. అమ్మా నీకు పెళ్ళి అవ్వాలా అని అడిగాను నేను. అవునండి పాస్టర్ గారు, సంబంధం కన్ఫామ్ అవుతుందా అంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు నీకే తెలియజేస్తాడని చెప్పాను నేను. పెట్టే ఫోన్ అన్నాను. అర్థమైందా? దేవుని సన్నిధికి మనం వెళ్తే దావీదులాగా ప్రార్థన చేస్తే, డానియేల్లాగా ప్రార్థన చేస్తే ఏం చెయ్యాలో దేవుడే తెలియజేస్తాడు. నమ్మిన వాళ్ళ చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించాడు. ఒరే అన్న, సూర్య చంద్ర నక్షత్రాలు 11 అంటే 12వ వాడు ఇక్కడే ఉన్నాడు, అందుకే 11 కనపడ్డాయి అక్కడ. అర్థమైందా? వచ్చి నాకు మొక్కుతున్నాయి అంటే నాన్నకు కూడా భయం వేసింది, కానీ మనసులో పెట్టుకున్నాడు. ఇక్కడ మనము గ్రహించవలసిన ఒక అమూల్యమైన సత్యం ఏంటంటే, కనబడుతున్న స్త్రీ సూర్యుడిని ధరించింది అని అంటే, మలాకి గ్రంథంలో నీతి సూర్యుడు కనబడతాడు, ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన యొక్క నీతిని ధరించింది ఎవరు ఈ స్త్రీ అంటే, ఇశ్రాయేలు కుటుంబం, ఇశ్రాయేలు సమాజం, ఇశ్రాయేలు దేశం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద నేషన్. That woman is none other than the nation of Israel, which consists of 12 tribes of Israel. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల యొక్క సమ్మేళనముతో కూడిన జనాభా కలిగిన దేశం ఇశ్రాయేల్. ఆ స్త్రీని పోల్చాడు బైబిల్లో. పాత నిబంధనలో ఆయన సంఘాన్ని, ఆయన సమాజాన్ని స్త్రీతో పోల్చాడు. అంతేకాదు, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివితే, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు సీనాయి కొండ అరేబియాలో ఉంది, అది దాస్యములో ఉన్న హాగరు కనిన పిల్లలకును సాదృశ్యం అంటాడు. అర్థమైందా? హాగరు కనిన పిల్లలు. 2 నిబంధనలు కనబడతాయి. ఇంకొక నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది మన తల్లి అయిన యెరూషలేము అంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సంఘమును కూడా దేవుడు స్త్రీతో పోల్చాడు. మీకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి తెలుసు కదా, 10 మంది కన్యకలు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనపడతారు. స్త్రీ అనగానే వధువు సంఘానికి, ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యమని మనము
సారాంశమును గ్రహించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ స్త్రీ ఒక బిడ్డను కనడానికి ప్రసవ వేదన పడుచూ ఉన్నది, కేకలు పెడతా ఉన్నది. ఈ సృష్టి దేవుని వాక్యంలో ఉంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్, దిస్ నేచర్, దిస్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్. నాట్ ఓన్లీ వెయిటింగ్, ఇది ఒక గర్భిణీ స్త్రీ నొప్పులు వస్తున్నప్పుడు ఎంత వేదన బాధ పడుతూ కేకలు పెడుతుందో, ఇప్పుడు డాక్టర్లు అంత టైం ఇవ్వడం లేదు కదా ప్రసవించడానికి. అర్థమైందా? వీళ్ళకి కంగారు ఎక్కువ, ఎందుకంటే ఫీజులు వచ్చేయాలి, వీళ్ళకి ఫీజులు వచ్చేయాలి. అందుకని అయ్య బాబోయ్ వీడు అడ్డం తిరిగిపోయాడు, వీడు పేగుల్ని చుట్టేసుకున్నాడు మెడకే పేకే అని చెప్పేసి, బొడ్లో నుంచి ఏమీ వెళ్ళడం లేదు, వాడికి ఊపిరితిత్తులు పనిచేయడం లేదు అని చెప్పేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యం అంతా చెడగొట్టేసారు. అందరూ కాదు బాబు, డాక్టర్లు అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన వాళ్ళే. వైద్యం అదంతా కూడా కొంతమంది ఉంటారు, ప్రతిదీ వాళ్ళకి వ్యాపారమే. సేవ వ్యాపారం, ప్రవచనాల వ్యాపారం, వైద్య వ్యాపారం, విద్య వ్యాపారం, అర్థమైందా? క్యాలెండర్ల వ్యాపారం, అన్ని వ్యాపారమే కొంతమందికి. జాగ్రత్తగా వినండి. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుందంట? చెప్పండి బిడ్డలారా, మిగుల ఏం చేస్తుంది? వేదన పడుతుంది. మహా వేదన, బాధ, శ్రమ దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఇశ్రాయేలు దేశం అనుభవించింది అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. ప్రతి రిఫరెన్స్ తీస్తే ఇంకో గంట పైన అయిపోతుంది, త్వరగా ముగిస్తాను నేను. ఆ స్త్రీ ఒక కుమారుణ్ణి కనబోతా ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ కుమారుణ్ణి కన వెంటనే ఆ కుమారుణ్ణి నాశనము చేయడానికి ఇక్కడ ఒక మహాఘట సర్పం సిద్ధంగా ఉంది. ఇదొక విచిత్రమైన విషయం. అయితే ఆమె ప్రసవించింది. ఆ ప్రసవించిన తరువాత ఆ మగబిడ్డ ఎవరు అనే అనుమానం మనకు వస్తుంది. ఎవరు ఆ శిశువు అంటే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలులో నుండి ఉద్భవించాడు. అందుకే ఆయనను దావీదు కుమారుడా అని ఇశ్రాయేలు వారు సంబోధించిన సంగతి చరిత్రకు తెలిసిన విషయమే. సాతాను మహాఘట సర్పం యేసును నాశనము చేయడానికి, హేరోదును వాడుకోవడానికి ప్రయత్నించి అక్కడ పుట్టిన మగబిడ్డలనందరినీ నాశనం చేయడం ప్రారంభిస్తే, దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని, ప్రజలను యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ ఎ చైల్డ్, వెన్ హీ వాజ్ ఎ బేబీ, ఎలాగున అద్భుతంగా కాపాడాడో, సంరక్షించాడో, పోషించాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఆ వ్రాయబడిన మాటలో ఉన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆమె నిప్పులతో కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక చదువుబిడ, ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. శిశువును మింగివేయడానికి ఘట సర్పం సిద్ధంగా ఉంది యేసయ్యను చంపేయడానికి. ఎలాంటి ప్రణాళికలు సాతానుడు వేశాడో చరిత్ర మనకు
చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. యేసయ్యను చంపడానికి సాతాను వేసిన ఎత్తుగడలన్నీ కూడా చాలా విచిత్రంగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకా చదువు బిడ్డ. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనేయున్న ఒక మగ శిశువుని ఆమె కనగా, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఈ ఒక్క మాటలో ఏమి దాగి ఉందో తెలుసా? ఆయన కొనిపోబడెను అన్న దానిలో ఆయన 33.5 సంవత్సరాల జీవితం, పరిచర్య, బోధలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ జరిగిన తరువాత ఆయన అప్పగింపబడడం, ఆయన అన్యాయపు తీర్పు పొందడం, ఆయన శ్రమలు అనుభవించడం, ఆయన సిలువ వేయబడడం, ఆయన ప్రాణము అర్పించడం, ఆయన సమాధి చేయబడడం, 3వ దినమున ఆయన మరణమును జయించి తిరిగి లేవడం, పునరుత్థానుడవడం, అంతేకాదు పరలోకమునకు ఆయన ఆరోహణమవ్వడం, ఆ 2 మాటల్లో మనకు కనబడుతుంది. ఆయన దేవుని సింహాసనము యొద్దకు కొనిపోబడ్డాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చూస్తే ఆయన ఎలాగున ఆరోహణమయ్యాడో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ మగ శిశువు జనములను ఇనుపదండముతో ఏలబోతున్నా ఒక మగ శిశువు. హీఈస్ నన్ అదర్ దెన్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసయ్య ఆయన ఇశ్రాయేలులో నుండి వచ్చాడు. ఆయన జనములను ఏలుబడి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసి ఆయన శ్రమపడి సిలువ వేయబడి 3వ దినమున ఆయన సమాధిని చీల్చి ఆయన పునరుత్థానుడై అనేక మందికి కనబడి ఆరోహణుడయ్యాడు. అక్కడితోటి అయిపోలేదు. ఇప్పుడు ఈ ఘట సర్పం దగ్గరికి మనం వద్దాం. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మహా ఘట సర్పం ఎప్పుడు కూడా దీని ప్లాన్ ఒకటే. ఏంటి అనంటే దేవుని ప్రణాళిక చెడగొట్టాలి. దేవుని ప్రణాళిక చెడగొట్టాలి. దేవుని కన్నా ఎక్కువగా నన్ను నేను హెచ్చించుకోవాలి. దేవుడు సృష్టించిన తన చేతి పని అయిన మానవుణ్ణి ఎప్పటికీ దేవునితో సహవాసం చేయడానికి నేను ఒప్పుకోను, అలాగున వాడు సహవాసం చేయడానికి వీలు లేదని చెప్పి మనుషులందరినీ కూడా నాశనం చేయడమే తన ప్రణాళికగా ఎంచుకొని కుయుక్తులతో, యుక్తులతో, మోసంతో భయంకరమైన ట్రిక్స్ అన్నీ ప్లే చేసి, చీటింగ్ అంతా చేసి మనుషులను దేవునికి దూరం చేయడమే అనాదిగా ఈ మహాఘట సర్పమునకు ఉన్న ఏకైక ప్రణాళిక. ఈ డ్రాగన్, ఈ మహాఘట సర్పం చాలా యుక్తి కలిగింది. ఎంత యుక్తి కలిగిందంటే దేవదూతలందరూ, దేవుని కుమారులందరూ దేవుని సన్నిధిలో ఆసీనులై ఉంటున్నారు. పరలోకంలో మీటింగ్ పెట్టాడు దేవుడు, పరలోకంలో కాన్ఫరెన్స్ పెట్టాడు దేవుడు. ఆ కాన్ఫరెన్స్లో దేవుని కుమారులందరూ కనబడతారు. నేను కూడా జ్వరపడాలని వెళ్ళాడు అక్కడికి. నేను కూడా జ్వరపడాలని వెళ్ళాడు. అరే, ఎక్కడి నుంచి వచ్చాను నేను? భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చాను. కొంతమంది అటు ఇటు తిరుగుతూ సడన్గా గుళ్ళో ప్రత్యక్షమవుతారు. బహుశా అలాంటి వాళ్ళని దేవుడు ఆడవచ్చు. అరే బాబు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావేంటి, ఎక్కడి నుంచి వచ్చావేంటి అని అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ యొక్క మహాఘట సర్పం ఎంత యుక్తి కలిగినదంటే, ఏదెను వనంలో ఆదాము అవ్వలు సృష్టినంతా అద్భుతంగా అనుభవిస్తూ ఆ వనంలో ప్రశాంతంగా, ప్రేమగా, అన్యోన్యంగా చాలా మంచిగా కాపురం చేస్తూ ఉంటే సడన్గా ప్రత్యక్షమయ్యింది సర్పం.
సర్పం మాట్లాడడం ప్రారంభించింది. అవ్వమా, ఇది నిజమా? వెంటనే డౌట్ వచ్చేసింది. 3వ అధ్యాయంలోనే రాస్తాడు స్టార్టింగ్లోను, సర్పము అన్నిటికన్నా యుక్తి కలిగినది. ఇట్స్ వెరీ క్రాఫ్టీ, ట్రిక్స్టర్, క్రాఫ్టీనెస్, భయంకరమైన మోసభరితమైన నైజం దాంది. మహాఘట సర్పానికి ఉన్న ఒక నైజం ఏంటంటే భయంకరంగా మోసం చేస్తుంది, బోల్తాలు కొట్టిస్తుంది, దోచేస్తుంది, పడగొడుతుంది, మాటలతో మోసం చేస్తుంది. యుక్తి కలిగినది, కుయుక్తి కలిగినది. అందుకనే 2 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు సంఘమునకు సాదృశ్యంగా ఉన్న, వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్న విశ్వాసులతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, సర్పము తన కుయుక్తి చేత, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, అవ్వను మోసపరిచినట్లు. కాస్త అవ్వ ఆలోచించాలి కదా. సృష్టికర్త తానే స్వయంగా చెప్పాడు నాకు మా ఆయనకిని, ఏమని? అన్నీ తినండి, అన్నీ అనుభవించండి, ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మరలా ఇంకొకడు వచ్చి ఇది నిజమా అని అడుగుతున్నాడంటే, ఈడు ఏదో లిటిగేషన్ పెడతాకు వచ్చాడో, ఈడు ఏదో కల్లోలం సృష్టించడానికి వచ్చాడో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చాడో అని కాస్త గ్రహించాల్సింది కదా అవ్వ. ఎందుకు గ్రహించలేదు? అవ్వ ఇది నిజమా అని అంటే అవ్వకి వెంటనే ఆలోచన మారిపోయింది. మీరు ఎప్పుడైతే, జాగ్రత్తగా వినండి, మీ చెవి సాతాను వైపు తిప్పుతారో దేవుని వైపు మానేసి, వెంటనే మీలో జరిగే ఒక విచిత్రమైన కార్యం ఏంటి తెలుసా? అపనమ్మకం ఏర్పడుతుంది. సాతాను మాటలకు అపనమ్మకం ఏర్పడుతుంది, అవిశ్వాసం ఏర్పడుతుంది, అపనమ్మకం ఏర్పడుతుంది. దేవుని మాటల్నే డౌట్ చేసే మైండ్ సెట్ మనలో ప్రారంభం అయిపోతుంది. అందుకనే పౌలు అంటాడు, హలో విశ్వాసులారా వినండి, నేను ప్రకటించిన సువార్త కాకుండా వేరే ఒక దూత, ఏమంటాడు? అంత ఖండితంగా మాట్లాడతాడు చూసారా? ఏమంటాడు? వేరే ఒక దూత ఆకాశం నుండి, పరలోకం నుండి వచ్చి మళ్ళా బోధ చేస్తుంటే, ఆ బోధ ఈ బోధకు వ్యతిరేకంగా గనక ఉంటే అది మీరు పాటించడానికి వీలు లేదో. ఈ రోజుల్లో క్రైస్తవులు అవ్వ కంటే దారుణమండి. ఆ అవ్వ ఒక్కసారే మోసపోయింది, ఎక్కువసార్లు మోసపోలే, ఒక్కసారే మోసపోయింది. మన క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు చూసారా, వీళ్ళు వినని చెత్తంటూ ఏది అంటే, మీరు పరిశుద్ధులు అసలే ఈవేళ ప్రభు వల్ల వైట్ డ్రెస్లో అన్నీ మామూలుగా అప్పుడు పరలోకం ఇక్కడికి వచ్చేసి ఏంటి ఎంత లైటింగ్ ఉంది సడన్గా చర్చిలోని ఇంత ప్రకాశమానంగా కనపడుతుంది ఏంటి సంఘం అంతా అనుకుంటే, అందరూ ఎక్కువ శాతం వైట్లో కనపడుతున్నారు. 10% బల్బులు ఆపేసినా ఇంకా తెల్లగానే ఉంటుంది ఈ ఆలయం, అంత తెల్లగా. చాలా జాగ్రత్తగా వినండి. ఏ బోధ పడితే ఆ బోధ వింటారు, ఏ మీటింగ్ పడితే ఆ మీటింగ్. ఒకసారి మన సభల నోటీసులు ఆయా సంఘాలకు వెళ్ళి పంచిపెడుతుంటే ఒక డినామినేషన్ వాళ్ళు తీసుకోలేదంట. మనోళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అయ్యారండి పలానా సంఘానికి వెళ్ళి మేము నోటీసులు పంచిపెడుతున్నామండి, వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు సభల నోటీసులు తీసుకోలేదండి, చూడండి వాళ్ళు. నాకు చాలా నచ్చారు వాళ్ళు. నేను చాలా ఆనందపడ్డాను. వాళ్ళకొక నియమం ఉంది, వాళ్ళకొక నిష్ట ఉంది, వాళ్ళకొక ప్రత్యేకత ఉంది. వాళ్ళ పాస్టర్ చెప్పింది మాత్రమే, వాళ్ళ సంఘంలో ఏది చెబుతాడో అది మాత్రమే చేస్తారు. అర్థమైందా? జర్మన్ షెపర్డ్ లెక్క, గజం లెక్క 4 బయటికి తీసేసి అలాగా
అని చెప్పేసి బ్యాగ్ ఎట్టేసుకుని బ్యాగ్ తగిలించుకుని కేటవాక్ చేసుకుంటూ వెళ్ళిపోయే రకాలు కాదా. మేము వేరే సభలకు వెళ్ళమండి, థ్యాంక్స్ అండి, ప్రార్థన చేస్తామండి, మాకు వద్దులేండి అని చెప్పేసి. నాకు చాలా నచ్చారు వాళ్ళు, నాకు చాలా నచ్చారు. మనవాళ్ళు ఉన్నారా? ఎయిర్ ఫోర్స్, గాలివాటం. ఎరా బాబు ఏం చేస్తున్నావంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నానండి అన్నాడంట ఒకడు. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటంటే గాలి ఎక్కడికి నన్ను విసిరుతుందో అక్కడికి వెళ్ళిపోతానండి. ఎయిర్ ఫోర్స్ అంటే అమ్మో ఇండియన్ ఎయిర్ ఫోర్సో లేకపోతే ఇంకేదన్నా దేశంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడేమీ అని అనుకోవడం లేదు. కొంతమంది ఉంటారే క్రిస్టియన్స్. గాలివాటం. పౌలు గారు ఇటలీ వెళ్తారని వాడెక్కితే వాడ ఎదురు నడపలేక వీళ్ళు ఏం చేశారంట, వదిలిపెట్టేశారట. ఎటు కొట్టుకుపోతుంది, తెరచాపలు ఉన్నాయి కదా, ఏదో తీరం చేరతాం, వదిలేద్దాంలే. కొంతమంది క్రైస్తవులకు ఒక నియమం ఉండదు, ఒక కట్టుబాటు ఉండదు. నేను పలానా సంఘం, నాది పలానా విశ్వాసం, నేను పెంతుకొస్తూ అనుభవం, నాది పరిశుద్ధాత్మ అనుభవం, నాకంటూ ఒక పద్ధతి ఉంటుంది, నాకంటూ ఒక నమ్మకం ఉంటుంది, నాకంటూ ఒక నిరీక్షణ ఉంటుంది, నాకంటూ ఒక విశ్వాసం ఉంటుంది. చాలామందికి అది ఉంటుందా? అలాగంటావా? అయితే మేమొస్తావా, తీసుకెళ్తావా? పౌలు అంటాడు, ఆఫ్టర్ యూ హియర్ మీ ప్రీచ్, నేను ప్రసంగించిన ప్రసంగం మీరు విన్న తర్వాత. ఎందుకంత ధైర్యంగా చెప్పగలిగాడు తెలుసా? ఆయన పొందిన ప్రత్యక్షతలు డైరెక్ట్గా యేసయ్య దగ్గర నుంచి పొందాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. గట్టిగా 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 గట్టిగా. అంతేగాని ఈ నెలకు 5 ఆదివారాలు ఉన్నాయి, 4 ఆదివారాలు ఉన్నాయి. అర్థమైందా? రాక్ సంఘానికి ఒక ఆదివారం, ఐపీసీ సంఘానికి ఒక ఆదివారం, మన్నా సంఘానికి ఒక ఆదివారం, ఆ సంఘానికి ఒక ఆదివారం, ఈ సంఘానికి ఒక. స్థిరంగా ఒకరిని కట్టుకున్న తర్వాత చెప్పండి, మాట్లాడరా? మాటలు లేవు. కట్టుకున్న దాంతో కాపురం చేయాల. యేసు ప్రభుతో దేవుడు నీకు ప్రధానం చేశాడు. కానీ ప్రధానమైన తరువాత కూడా అవ్వ తన సరళత్వము నుండి తప్పిపోయిన పరిస్థితి ఏర్పడింది. సంఘానికి ప్రధానం జరిగింది. ఇప్పుడు వేరే సాతాను వచ్చి ఇది నిజమా అని నీతో మాట్లాడడం ప్రారంభిస్తే నీవేమనాలో తెలుసా? ఏ సైతానా, చెప్పు తెగుద్ది అని చెప్ప. దేవుని వాక్యం ఏమంటుంది? రెసిస్ట్ ద డెవిల్. సాతానును ధిక్కరించు, దేవునికి లోబడు. మనం ఆపోజిట్, దేవుణ్ణి ధిక్కరిస్తాం, సాతానుకు లోబడిపోతాం. అది సంఘానికి ఉన్న పల్స్. ఇప్పుడు దేవుణ్ణి ధిక్కరిస్తాం, సంఘానికి లోబడం, దేవునికి లోబడం, దేవుని వాక్యానికి లోబడం. సైతానుకు మనం వెల్కమ్ బోర్డు పెడతాం, పిలుస్తాం, రమ్మని, నీదే ఆలస్యం. సర్వలోకమును మోసపరిచే యుక్తి కలిగిన మహాఘట సర్పం ఏదైనా వనంలో ప్రారంభించింది. ఎందుకు తెలుసా? దానికో సంగతి తెలుసు. ఏంటి అనంటే, ఈ మానవునిలో దేవుడు ఒక అద్భుతమైన పొటెన్షియల్ పెట్టాడు. మానవుడికి నాకు లేని మహిమను దేవుడు అనుగ్రహించబోతున్నాడన్న సంగతి సైతం తెలుసుకుంది. మానవుడు దేవుని యొక్క మహిమలో అతడు నివసించబోయే యుగ యుగములు అనుభవించబోయే మహిమ దేవుడు మనిషికి సిద్ధం చేశాడని సైతాన్ తెలుసుకుని ప్రతి అవకాశం మానవుణ్ణి దేవునికి దూరంగా చేయడమే పనిగా పెట్టుకుంది. దేవునికి దూరంగా చేయడమే పనిగా పెట్టుకుంది. అందుకనే సైతాను ఏది దేవునికి నీకును మధ్య అడ్డుబండగా ఉండేది తీసుకొచ్చినా సరే నువ్వేం చేయాలి తెలుసా? ఏ సైతానా, నా వెనుకకు పొమ్ము అని సైతాన్ని గద్దించాలి. అంతేగాని దొరికిందే అవకాశంగా నువ్వు దాని వెనకాల పరిగెట్టడం అది దేవుని చిత్తం కానే కాదు. ఈ మహాఘట సర్పం ఉంది. ఇది అనాది కాలము నుండి జనములను మోసపరుస్తూ భయంకరమైన
దేవుని ఉగ్రతకు మనుష్యులు లోనయ్యే ఆ భయంకరమైన స్థితిని ఈ యొక్క మహాఘట సర్పం అంతేకాదు ఈ 7 ఏండ్ల శ్రమకాలంలో ఈ స్త్రీని చంపడానికి 3.5 సంవత్సరాలు ఈ ఘట సర్పం మహాప్రణాళికలతో దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దేవుడు ఈ ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేస్తాడో తెలుసా? జనాన్ని అరణ్యము వంటి ప్రదేశమునకు కొనుపోయి ఏ శత్రువు దానిని ముట్టకుండగా 3.5 సంవత్సరాలు ఆయన ఆ దేశమును సంరక్షించబోతా ఉన్నాడు అన్న సత్యం ఈ 12వ అధ్యాయములో మనం చాలా స్పష్టంగా మనము గ్రహించగలుగుతా ఉన్నాం. దానిని నాశనం చేయడానికి ఇదేం చేస్తుందంట? మహాఘట సర్పం దాని నోటిలో నుండి నదీ ప్రవాహము వలె జలములను విడిచిపెడుతుందంట. జలములను చదువునన్నమాట. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారి 1200 అమ్మా 1260 దినములు ఆమెను పోషింపవలనని. అంటే 3.5 సంవత్సరాలు, దాదాపు 42 నెలలు, అంటే నెలకు 30 రోజులు వేసుకుంటే 3.5 సంవత్సరాలు. మళ్ళా చదువు బిడ్డ. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. గుడ్. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఒక్క సంగతి ఇక్కడ ఇందాక ఫ్లోలో మనం దాటిపోయిన ఒక విషయం చెప్పాలి. ఈ ఘట సర్పం మరొక పని చేసింది. ఏంటో తెలుసా? మికాయేలుతో యుద్ధం జరగకముందు దాని తోకతో ఆకాశములో ఉన్న 3వ వంతు నక్షత్రములను లాగివేసి భూమి మీద పడేసింది. ఇక్కడ ఆలోచించాలి మీరు, చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటి అనంటే, నక్షత్రాలు అన్న వెంటనే దేవుని దూతలు అన్న సంగతి మర్చిపోకూడదు. 3వ వంతు దూతలను దేవునికి విరోధమైన విషయాలు చెప్పి తన తోకతో వాటిని దేవుని సన్నిధిలో నుండి లాగివేసి పడవేసింది. దీని అర్థం ఏంటి తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వారు, నక్షత్రాల్లాగా ప్రకాశిస్తున్న వారు కూడా ఈ మహాఘట సర్పమును గూర్చిన అప్రమత్తత లేకపోతే దాని తోక వచ్చి మిమ్మలను చుట్టి పట్టుకుని పడేసే ప్రమాదం ఉంది. దేవుని సన్నిధిలో నుంచి లాగేసే ప్రమాదం ఉంది. ఏర్పరచబడిన వారు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. దేవదూతలే పడిపోయాయి, దేవదూతలే మోసపోయినాయి. 3వ వంతు దేవదూతలు మోసపోయారు. యోధపత్రిక 2 ఒకసారి. తమ ప్రధానత్వమును నిలుపుకోక, తమ ప్రధానత్వం, దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన స్థితి వారు నిలుపుకోకుండా ఏం చేశారంటే మోసపూరితమైన మాటలు విన్నారు. మోసం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇది మోసం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఈ మోసగాళ్ళను గురించి ఆయన చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్తాడు. చూడండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయానికి రండి. 2 తిమోతి 3వ అధ్యాయానికి రండి నాన్న. వచ్చారా? 3వ అధ్యాయం వస్తే 6వ వచనం చదువు బిడ్డ. 5 నుంచి చదువు బిడ్డ. పైకి భక్తి గల వారి వలె, స్పీడ్గా చదివే, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు నై ఉండురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన, మరలా చదువు, పాపభరితులై
పాపభరితులై నానా విధములైన ఒక పద్ధతి కాదు, చాలా రకాలైన పద్ధతి. దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎప్పుడు ఎంతకాలం వాక్యం నేర్చుకున్నా సరే చెప్పు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని. మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టామంటారు కానీ క్రైస్తవ బుద్ధులు ఒక్కటుండవు. మేము క్రీస్తు కుటుంబం అండి, క్రీస్తు సంతానం అండి, దేవుని సంఘ బిడ్డలమండి, మేము క్రైస్తవులమండి. మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా ఇంటి అరుగు మీదే పాస్టర్ గారు సంఘం పెట్టాడు అని ఇలాంటి కౌరులు చెప్పే క్రైస్తవులు కోకొల్లులుగా ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకుంటారు కానీ సత్యము ఉండదు వారి జీవితాల్లో, అనుభవ జ్ఞానం ఉండదు. కారణం ఏంటి తెలుసా? వారు వినువారుగా మాత్రమే మిగిలిపోతారు. వాళ్ళది వారసత్వంగా వచ్చే క్రైస్తవ్యం కానీ వారి బ్రతుకుల్లో క్రీస్తు లేడు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. 2%, 5%. మనోళ్ళు అనుకుంటూ ఉంటారు 2% అండి, 3% అనండి, 5% అనండి. 5%, 50% జనం కాదు గొప్ప. క్వాంటిటీ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్ టు గాడ్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. జనాభా ముఖ్యం కాదు దేవుడికి, జనాభా ముఖ్యం కాదు. ఆయనతో 100 మంది తిరిగారు, జనసమూహాలు తిరిగారు, కానీ 12 మందిని ఆయన ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మంది యెరూషలేము వెళ్తే భూమిని తలకిందులు చేయువారు. ఎక్కడ నీ సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నారో కాదు, ఎన్ని వందల మంది ఉన్నారో కాదో, అర్థమైందా? ఏమనుకోకండి. కొంతమంది చక్కగా లావుగా బొజ్జుగా ఉంటారు, చూడడానికి చక్కగా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళు అందరిది బలమని అనుకోవడానికి లేదు. కొంతమందికి ఈ నీటి వలన కూడా కాస్త లావు వస్తుంది. కొంతమందికి శరీరం వాసిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎలర్జీ వచ్చిన వాళ్ళు ముఖం చూసారా ఎంత వాసిపోతూ ఉంటుందో? ఎలర్జీకి కూడా వాసిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. కొంతమంది ఉబ్బుతూ ఉంటారు. స్వెల్లింగ్ ఉన్నంత మాత్రాన్న బలం అని అనుకోవడానికి లేదు. ఎంతమంది క్రైస్తవులు అన్నది ముఖ్యం కాదు. హలో పాస్టర్లు వినండి, సేవకులు వినండి, ఏ రెవరెండ్లు వినండి, ఎంతమంది కాదో నీ దగ్గర ఉన్న వాళ్ళలో క్రీస్తు ఉన్నాడా లేదా, ఆత్మ అభిషేకం ఉన్నదా లేదా, ఎంతమంది పెద్దలు ఉన్నది ముఖ్యం కాదా, సరుకు ఉందా లేదా అన్నది. ఎంతమంది క్వైర్ అన్నది కాదా, క్వైర్లో 100 మంది నిలబెడితే ప్రయోజనం ఏంది? పాడడం రావాలి కదా. నాకు కుర్రోడు మన బిడ్డలు చక్కగా వాయిస్తారు నాన్న, వీళ్ళు చాలా చక్కగా వాయిస్తారు. వీళ్ళు ఎంత చక్కగా పాడారు బిడ్డలు, ఒకసారి చప్పలు కొట్టండి అందరూ. ఇదిగా మీరు కొట్టరు, ఎందుకంటే మీరు పాడలేరు, మీరు వాయించలేరు, ఇంకొకడు పాడినా వాయించినా తట్టుకోలేరు మీరు. ఇప్పుడు కొట్టండి. బతిమాలితేనే కానీ కొట్టరు మీరు. ఎంత చక్కగా వాయిస్తారు బిడ్డలు. నాకు కొంతమంది తెలుసు, అక్కడక్కడ మీటింగ్లకి వెళ్తుంటాను కదా, ఇక్కడ ఒక కీబోర్డు, ఇక్కడ ఒక కీబోర్డు, ఇక్కడ యాపిల్, ఇక్కడ హెచ్పి, ఇక్కడ డెల్, ఇవన్నీ కీబోర్డులు. అయ్యి బాబోయ్, వీడు వాయిస్తే మొత్తం పరలోకం దిగొస్తుందేమో కిందకని చెప్పి మేము రెడీ అయిపోతాం సేవకులం అందరం. వీడు వాయించేస్తాడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిపోతాయి. ఇక్కడ దావీదు గారు వాయిస్తున్నప్పుడు దెయ్యాలు పారిపోయినట్టు ఇప్పుడు గుళ్ళో ఉన్న దెయ్యాలన్నీ పారిపోతాయి. వీడు వాయిస్తుంటే ఉన్న పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, ఉండడు అక్కడ. ఎందుకు? బిల్డప్లు ఎక్కువ, సరుకు తక్కువ. అర్థమైందా? కొంతమందికి స్వరం రాదు, పాడడం రాదు, కానీ సెల్ ఫోన్ మాత్రం పట్టుకుని మొత్తం వీడియోలు చూపిస్తూ ఉంటారు వీళ్ళు. మీరు మంచివాళ్ళు నాన్న, మీరు చక్కగా పాడతారు బిడ్డలు, మీరు కాదు నాన్న. అర్థమైందా? పాడడం రాదు కానీ సెల్ ఫోన్లో చూసి పాడాలా. బిల్డప్లో సాల్తీలు కాదు ముఖ్యం, ఏముండాలా చెప్పండి అన్న. నా స్టేట్మెంట్లు, నా డైలాగులు మీకు తెలుసు కదా. ఏ ముఖ్యం? సరుకు ఉండాలి. ఎన్ని సాల్తీలు ఉంటే ప్రయోజనం ఏంటి? ఎంతమంది యూత్ ఉంటే ప్రయోజనం ఏంటి? ఏదన్నా పని ఉన్నప్పుడు వచ్చి భుజాల మీద వేసుకుని భరించే యూత్ కావాలి.
పాడటానికి సేవకులు లేస్తే పరుగెత్తుకుని పిలవకుండా వచ్చే పాటగాళ్ళు, వాయిద్యకారులు ఉన్న సంఘం అది భాగ్యమైన సంఘం. అది దేవుని సంఘంగా అద్భుతాలు చూడగలుగుతారు. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు. ఉన్న వారిలో ఎలాంటి సమర్పణ, ప్రతిష్ట, నీతి, నియమం, నిష్ఠ కలిగిన సేవకులు, నిష్ఠ కలిగిన పరిచర్య, నిష్ఠ కలిగిన దేవుని యొక్క బిడ్డలు, నిష్ఠ కలిగిన దేవుని విశ్వాసులు ఉంటారో ఆ సంఘంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ సైతానికి ఉన్న గొప్ప ప్రాబ్లం ఏంటంటే, నాకు దక్కలేదు మహిమ, ఇంకా ఎవడికే దక్కకూడదు. ఇదిగో ఈ మట్టి మనిషిని మహిమకు వారసుడిగా చేసేద్దారని అనుకుంటున్నాడు. వీళ్ళని ఎప్పటికీ ఆ మహిమకు వారసులుగా అవనవ్వకూడదని సైతాను ప్రతి అవకాశాన్ని అది తీసుకుంటూ ఉంటుంది. పౌలు ఈ తిమోతి పత్రికలో కొంతమందిని గురించి సంఘాన్ని హెచ్చరిస్తాడు. వీళ్ళు చొరబడతారు. దే క్రీప్ ఇన్ టు ద హౌసెస్, పాక్కుంటా దేక్కుంటా చొరబడతారు సంఘంలో. సర్పము ఏదోను వనములో చొరబడింది. అది దాని స్థలం కాదు. దేవదూతలందరూ దేవునితో, తండ్రితో మాట్లాడుకోవడానికి కూర్చుంటే సైతాను చొరబడింది. అది దాని స్థలం కాదు, అది దాని నివాసం కాదు. కొన్నిసార్లు నీ కుటుంబంలో చొరబడుతుంది, నీ అంతరంగంలో చొరబడుతుంది, నీ మనస్సులో చొరబడుతుంది, నీ వ్యాపారంలో చొరబడుతుంది, నీ సంఘంలో చొరబడుతుంది. ఏర్పరచబడిన వారిని కూడా తోకతో లాగేస్తుంది, తోకతో చుట్టేస్తుంది, చుట్టేసి విసిరేస్తుంది. నక్షత్రాలనే చుట్టేసి విసిరేసింది. యూదాపత్రిక నాన్న చదివేశామా? చదువు. అది మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, హలో, దేవుని నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున ఆగనన్న. దేవుడు నిన్ను తన కుటుంబములో, తన బిడ్డగా తన నివాసములో పెట్టుకున్నాడు. ఆయన కుటుంబములో, ఆయన ఇంటిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మనము దేవుని ఇంటి వారము అంటాడు పౌలు. ఎవరి వారం? మరి మనం దేవుని వారం అన్నప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళని ముందు ఎలాగంటారు తెలుసు? ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఆ నెక్స్ట్ ప్రశ్న వెళ్ళిపోకముందు, మీరెవరండి? హలో, దేవుడు మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్నాక అందరూ దేవుని ఇంటివారే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరిలో ఎవరి డిఎన్ఏ ఉంది ఇప్పుడు చెప్పండి? రాదు మాట. ఎవరి డిఎన్ఏ? యేసయ్య డిఎన్ఏ, యేసయ్య రక్తం, యేసయ్య నైజం, యేసయ్య డిఎన్ఏ ఉంది. అర్థమైందా? క్రీస్తులో జన్మించిన ప్రతివాడు దేవునికి వారసుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన దేవుని దాసులము, నవయుగ పరలోక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు వారసులం? మా తాత అన్నాడంటే, నాకు నువ్వే వారసుడురా, నా అత్తంతా నీకే రాసేస్తానరా అన్నాడంటే, మంచిదే, నీ తాతకి నువ్వు వారసు. నాకు మనవడు పుట్టిన తర్వాత ఎంత ఆనందం అయిపోయింది. నాకు ఒక వారసుడు వచ్చాడు. ఒక్క మనవడు పుడితేనే నన్ను ఎవడో పట్టుకోలేకపోయాడు. పోనీ నన్నన్నా పట్టుకోగలరు, కానీ వాళ్ళ నాన్నమ్మని ఎవరు పట్టుకోలేరు. వదలదే ఎంతసేపు అంటే అసలు ఎత్తుకుని తెస్తుంది అసలు మనవాడిని. ఆడంతే వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు మాట్లాడితే. మట్టి మనుషులమైన మనకే ఒక వారసుడు పుడితే, సరదాగా చెప్తున్నాను, కోతికంట కొబ్బరికాయ దొరికినట్టు నాకు అలాగే అనిపించింది. అండి ఎత్తుకుంటే
ఆడికి వాళ్ళ అమ్మ రంగు వచ్చింది, పోలికలన్నీ వాళ్ళ బాబు వచ్చినాయి. నా డౌట్ ఏంటంటే బుద్ధులన్నీ తాతయ్య వచ్చినాయేమో అనుకుంటున్నాను. తాతయ్య రాకి ఎవరు వస్తాయమ్మా? మనమే ఇలా సంబరపడిపోతూ ఉంటే ఆ మహాపరిశుద్ధుడు వీళ్ళని నా మహిమలోనికి మార్చుకోవడానికి కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు నా ఆత్మ ద్వారా వారిని రిఫైన్ చేసి మార్చుచూ ఉండగా నా రూపము ఏదో రోజున నా కుమారుని రూపము వాడిలో చూస్తానన్న గొప్ప ఆశగా ఉంటే ఈ తోకాడించుకుంటూ వస్తున్న సైతానును ఎలాగ వాళ్ళని పట్టేసుకుని ఇసిరేస్తుంది దేవుని సన్నిధిలో నుండి. సంఘం అప్రమత్తంగా ఉండాలి. సంఘం అప్రమత్తంగా ఉండాలి. యూ షుడ్ నెవర్ అలౌ సాటన్ టు గెట్ హోల్డ్ ఆఫ్ యువర్ మైండ్. అది మొదట దాడి చేసేది ఎక్కడో తెలుసా? నీ మైండ్ మీద. అవ్వ మీద దాడి ఎలా జరిగింది? అవ్వ యొక్క మనస్సు మీద అది తన బలత్కారము చూపించింది. మనస్సు చెరపబడింది. మనం ఎప్పుడు చెరపబడతామో తెలుసా? మనస్సు చెరపబడిన తర్వాతే శరీరం చెడిపోద్ది. ముందు శరీరం చెడిపోయిన తర్వాత మనసు చెడిపోవడం కాదు, అసలు మనసు. అందుకనే యేసయ్య ఒక సింపుల్గా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేహంతో జరిగిస్తేనే పాపం కాదురా, ఆ చూపు ఉంటే చాలు నువ్వు అయిపోయావు అన్నమాట. ఆ చూపు ఉంటే చాలు నువ్వు అయిపోయావు అన్నమాట. చాలా జాగ్రత్త. ఈ సైతాన్ ఉంది చూశారో, మహాగోళి. క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏదో మొదటి ఆదివారం వచ్చేసి అసాధ్యమైనది ఏమున్నదని ఊపేసుకుని లార్డ్ సప్పర్ తీసుకుని సందేశం వెళ్ళిపోవడం కాదు. అప్రమత్తంగా ఉండాలి. పక్కనున్న వాళ్ళతో చెప్పండి, చెప్పరే అప్రమత్తంగా ఉండండి అన్నారు. దూరంగా కూర్చోండి అని అనుకోకండి అంటున్నారా? అప్రమత్తం. బీ అలర్ట్, బీ కేర్ఫుల్. సైతాన్ ఉన్నాడు, తోకాడిస్తాడు, ఇంట్లో సంసారంలో ఆడిస్తాడు, సంఘంలో ఆడిస్తాడు, వ్యాపారంలో ఆడిస్తాడు. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. నక్షత్రాలకే దిక్కు లేదో చుట్టేసి లాగేసి పడేశాడు దేవుని సన్నిధిలో ఉన్న నక్షత్రాలను లాగేశాడా? నువ్వెంత? అందుకని తాను నిలబడి ఉన్నాను అని తలంచువాడు పడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనోళ్ళకి ఏంటి తెలుసా? వాళ్ళ సంగతి ముఖ్యం కాదు, ఇంకొకటి సంగతి ముఖ్యం. ఈ బోధకులు ఉన్నారే, ఈ బోధకుడు ఇంకో బోధకుడు కొడుకు పెళ్ళి గురించి మాట్లాడుతుంటాడు. ఈడి కొడుకు గురించి మాట్లాడు, ఈడి కూతురు గురించి మాట్లాడు. మళ్ళీ అది యూట్యూబ్లో పెడతాడు. పలానా ఆయన కూతురు ఒరే, నీ భార్య సంగతి ఏదో నువ్వు వేడాలి, నీ కూతురు సంగతి ఏదో నువ్వు వేడాలి, నీ కొడుకు సంగతి ఏదో నువ్వు వేడాలి. యేసుప్రభుని గురించి అయ్యో నువ్వు సిలువకు బలుపుతున్నావా అని ఏడితే వెళ్ళరండి అన్నాడు. ఆ ఏడు పాపేసి ఆ ఏడిచేదేదో మీ పిల్లల కొరకు ఏడవండి. దాని అర్థం ఏంటి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏడవకండి. ఎందుకు ఏడుస్తారు? యూట్యూబ్లో వ్యూలు పెంచుకోవడానికి. దరిద్రులు అందరూ ఏడిచేది వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిచేది. నిజమైన క్రైస్తవుడు ఆడు కుటుంబం సంగతి ఏంటో ఆడు చూసుకుంటాడు, ఆడు కట్టుకుంటాడు. దేవుడు నిన్ను ఇతరుల కుటుంబాల గురించి బాధ్యుడిగా చేయడు, అది నీ బాధ్యత. అయినా పరునికి తీర్పు తీర్చుటకు హూ ఆర్ యు? ఇతరుల మనోళ్ళ పెద్ద జడ్జులు వీళ్ళు. అది 7వ తరగతి కూడా పేస్ అయిన రకాలు కదా వీళ్ళు జడ్జిలు అయిపోతారు. ఆవిడ ఇలాగండే, ఈయన ఎలాగండి, ఆ విద్యాసాగర్ గారు ఇలాగండి, ఆ సంజీవరావు గారు ఇలాగండి, శ్రీని గారు ఇలాగండి, ఆ బావి ఇలాగండి, ఆ జయకుమార్ గారు ఇప్పుడు అంతేనండి, ఆ రెడ్డి గారు ఇలాగండి, ఈవిడ అలాగండి అండి. దేవుడు అంటాడు, నీ ఏడిపేదో నువ్వు ఏడవరా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? దేవుడు నీ కార్యాలను నీ క్రియలను తీసుకొచ్చి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా తీసుకొస్తాడు. పోయిన వారం సాక్షుల ప్రసంగం కదా, మర్చిపోకండి. ఒకవేళ మన పాదిరిగారిని తీసుకొస్తే నల్ల కోడి పెట్ట కోసి మేకపోతుని కోసి భోజనం పెట్టింది, కొంచెం అన్న మంచి మాటలు చెప్పకపోతే ఏమనుకుంటుందో పాపం విశ్వాసం అని చెప్పి, నాయన చాలా ప్రేమ కలిగింది నాయన, ప్రేమ దోషములు కప్పిన అన్నావు కదా నాయన అని తిరిగి దేవుడి మీద పెట్టేసి చాలా మంచిదండి, చాలా మంచోడండి. అందుకని మనల్ని పిలవడం. ఎవరిని పిలుస్తాడంటే ఆకాశమును భూమిని పిలుస్తాడు. సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి. వాటికి అబద్ధం ఆడడం చేత కాదు.
ఈయన ఎక్కడెక్కడ తిరిగాడు, అబ్బో రకరకాల స్థలాల్లో మోషన్ అయినా ఈయన్ని. ఆకాశమా ఈయన ఎక్కడైనా కనబడి, ఈయన కనపడని స్థలమే లేదని ఆయన. అన్ని మీటింగ్లు ఈయనయే, అన్ని బార్లు ఈయనయే, అన్ని పబ్బులు ఈయనయే, అన్ని క్లబ్బులు ఈయనయే, అన్ని సినిమా హాళ్ళు ఈయనయే. ఈయన లేని స్థలము లేదు. ఇందుగలడు అందు లేడని ఇప్పుడు చూడ వాకింగ్ చెప్పమంటే మాట్లాడరు, కానీ ఇది మాత్రం వెంటనే సామెతలకు తక్కువ ఉండవు మనకి. ఏజ్ రక్తం జై హల్లెలూయా హల్లెలూయా. 3వ భాగాన్ని ఈడ్చిపడేసింది, నక్షత్రాలని ఈడ్చిపడేసింది. జాగ్రత్త, నాకు బైబిల్ ఎంత తెలుసో, ఎన్నిసార్లు చదువు తెలుసో, ఎంత బాగా చదువు తెలుసో, రోజుకి 50 అధ్యాయాలు 60 అధ్యాయాలు తెలుసో. చదవడం గొప్ప కాదు, దాని ప్రకారం బ్రతకడం గొప్ప. ఓ బోధకుడు వచ్చి ఒకసారి అంతర్వేదిపాలెం కన్వెన్షన్లో కూర్చున్నాను నేను. ఎవడో పెద్ద బోధకుడు అని పిలిచాడు మా అన్న. ఆయన ప్రసంగం చేస్తా ఈ మధ్యన ఈ క్రైస్తవులు ఫోటోలు తీసుకుంటున్నప్పుడు బైబిల్ పట్టుకోవడం లేదు, బైబిల్ పట్టుకు తీయించుకోవాలన్నాడు. ఈ నిద్రమ కోసం బైబిల్ పట్టుకుని ఫోటో తీయించుకోవడంలో ఏమీ లేదు, బైబిల్ ప్రకారం బ్రతకడంలో ఉంది. ఆమెం చెప్పరే, ఫోటోకి ఎవడైనా భోజిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు వీడియో కెమెరా మీ వైపు తిప్పండి, వెంటనే బైబిల్ తెరిచేసి ఇలా చూస్తారు మీరు అందరూ. స్మైల్, యువర్ ఆన్ కెమెరా. ఈ రాబోయే కాలంలో అన్ని చోట్ల కెమెరాలు పెట్టేసి ఉంచుతాం. వీళ్ళు జస్ట్ అలా స్విచ్ ఆన్ చేసుకుంటే అన్ని వైపులా రికార్డ్ అయిపోతూ ఉంటుంది, అన్ని వైపులా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కెమెరా తిరిగేసరికి వెంటనే బైబిల్ చూసేస్తారు, లేకపోతే అక్కడో ఉంటుంది మన మనసు. మనసుకు రెక్కలు, మనసుకు రెక్కలు. ఐఎస్ రక్తం జై. నాన్న ప్రధానత్వం దగ్గర నిలబడ్డామా వెళ్ళిపోయామా? చదువు. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయించు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడెను. ఓకే, నేను చెప్పేస్తున్నాను. ఈ శ్రమల కాలం ముగిసిన తరువాత దేవుని దూత సంకెళ్లతో వచ్చి ఈ మహాఘట సర్పాన్ని బంధించి 1000 సంవత్సరాలు ఒక స్థలములో బంధించి ఉంచుతుంది. బంధించి ఉంచిన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఆ సత్యం. 1000 సంవత్సరాలు ప్రశాంతంగా గడిపిన తరువాత మరలా ఇది కొద్ది కాలము విడిచిపెట్టబడుతుంది. ఏది? ఈ ఘట సర్పం, సాతాన్, సర్వలోకాన్ని మోసపరిచే సాతాన్. ఇదేం చేస్తుందంటే లెక్కింపలేని జనాంగమును సిద్ధం చేసుకుంటుంది. గోగు మాగోగు దగ్గర మహాయుద్ధం జరుగుతుంది. దేవుని యొక్క ఉగ్రత వీడి మీద కుమ్మరించబడటం అక్కడ మనకు కనబడుతుంది. ఆ తరువాత ఇది శాశ్వతంగా, ఇది భయంకరమైన అగ్నిగుండములో వేయబడుతుంది అని ఆ మాట చదివించి నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం అయిపోయింది. 20వ అధ్యాయానికి రండి అన్న. 20వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, చూడు తల్లి. వారిని మోసపరిచి అపవాది 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 7వ వచనం నాన్న. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అక్కడి నుంచి చదువు బిడ్డ. సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 20వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 7 ఆన్వర్డ్స్. చూడండి నన్ను అందరూ. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. పరిశుద్ధుల శిబిరం, వీడి మనసంతా, వీడి ప్లాన్ అంతా ఎప్పుడు శిబిరాలను, పరిశుద్ధుల మీద దాడి చేయడమే. వీడికి వేరే ఉద్దేశం లేదు. సైతానుకున్న మెయిన్ టార్గెట్ ఎవరంటే యేసు రక్తము చేత కడగబడిన బిడ్డలు, వాళ్ళే పరిశుద్ధులు. అర్థమైందా? మన ఆలయం మీద పరిశుద్ధ ఆలయం అని పెట్టుకున్నంత మాత్రాన వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు పరిశుద్ధులు అయిపోరు.
పరిశుద్ధ సంఘం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులైపోరో. యేసు రక్తము చేత కడగబడి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు మాత్రమే పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధమైన శిబిరమును పాడు చేయుటయే సైతాను యొక్క మెయిన్ గోల్, మెయిన్ టార్గెట్, మెయిన్ ప్లాన్. పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. పరలోకము నుండి అగ్ని దిగివచ్చి దేవునికి వ్యతిరేకంగా రేపబడిన వారిని అందరినీ దహించేసింది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడెను. ఏముందమ్మా అక్కడ? అగ్ని గంధకములు కలిగిన గుండములు పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఈ సైతాను చివరికి అగ్ని గంధకములతో మండుతున్న భయంకరమైన అగ్నిగుండంలో వేయబడతాడు. అక్కడితో దాని చాప్టర్ క్లోజ్. ఇక దాని గొడవ దేవుని పరిశుద్ధ శిబిరమునకు ఎప్పుడు ఉండదు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చాలా ఉంది. ఇక వాడికి కొమ్ములు ఉన్నాయి, వాడికి కిరీటాలు ఉన్నాయి. అంటే 10 రకాలైన అధికారాలు అది కలిగి ఉంటుంది. వాడికి 7 కిరీటాలు అనుకుంటా. 7 కిరీటాలనా అక్కడ ఉంది. 7 కిరీటాలు అంటే 7 రాజ్యాలు వాడి యొక్క మోసంలో పడిపోయి వాడి వెనకాల తిరుగుతూ ఉంటాయి. ఇవి అన్నీ చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈరోజు దేవుడు హెచ్చరించమన్నాడు. లోకంలో మోసపరిచేవాడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె సాతాను అపవాది ఇక తనకు కొంచెమే సమయమని గుర్తెరిగి అది తిరుగుతూ ఉంటుంది. కనుక అప్రమత్తంగా ఉండాలి. సైతానికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు, వాక్య విరుద్ధమైన కార్యాలకు చోటు ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి, దేవుని గొర్రెపిల్ల రక్తముతో నన్ను కడిగేసి, దేవుని యొక్క బిడ్డగా నిరంతరము ఆయన సన్నిధిని నేను అనుభవించే సాక్షిగా నన్ను తీర్చిదిద్దయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోవలసిన సమయంలో మనమున్నాం. అందరూ లేచి నిలబడండి. రెండు చేతులు పైకెత్తండి. ఎవరికి వారు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. అయినా సైతాను నన్ను కానీ నా ఆత్మీయ ఏదేను వనమును కానీ ముట్టకుండగా, యోబు కుటుంబం చుట్టూ నీవు కంచె ఉంచినంత కాలం సాతాను వెళ్ళలేకపోయింది ఆ కంచెను దాటి. కానీ యేసయ్యా ఇప్పుడు సైతాను పరిశుద్ధుల శిబిరం మీదకి దాడికి నిర్ణయించుకున్నాడు. అది నా శిబిరాన్ని కానీ, నా సంసారాన్ని కానీ, నా ఇంటిని కానీ, నా సంఘాన్ని కానీ, నా పరిచర్యను కానీ, నా ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని కానీ ఎవరికి వారు ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా ఎవరికి వారు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ దృష్టికి ఇంపైన బిడలముగా, నీ వాక్యమును ప్రకారము జీవించే బిడలను తీర్చిదిద్దు నాయన. నీ రక్తముతో కడిగయ్యా, శుద్ధీకరించయ్యా. ఈ మోసగాడైన అపవాదిని 12వ అధ్యాయములో మీరు వ్రాయించారు. గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి పరిశుద్ధులు జయించారు. నువ్వు జయిస్తావు సైతాన్ని. దేనిని బట్టి అంటే నీ సాక్ష్యాన్ని బట్టి, దేనిని బట్టి అంటే నీ దేవుడైన యేసయ్య రక్తాన్ని బట్టి ఈ దెయ్యాన్ని, అపవాదిని జయిస్తావు. నువ్వు పరిశుద్ధులు జయించారు, దేవుని బిడ్డలు జయించారని 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రె పిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించారు. దేవా, నిరంతరము నాలో నీ రక్తం, నా అంతరంగ పురుషునిలో నీ రక్తం, ఎక్కడ అడుగుపెట్టినా నీ సాక్షిగా
ఎక్కడ అడుగు పెట్టినా నీ సాక్షిగా నన్ను తీర్చిదిద్దయ్యని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో నుండి మీరు మాతో మాట్లాడారు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం మీరు మాకు అనుగ్రహించి ఈరోజు నీవు మాతో మాట్లాడిన మాటలు మా జీవితములో, మా ఆత్మీయ జీవితములో గొప్ప మేల్కొలుపును, పవిత్రతను, పరిశుద్ధతను, నీ కృపలతో నీలో ముందుకు సాగిపోయే భాగ్యమును మాకు ప్రసాదించి ఈ పరిశుద్ధుల శిబిరములో నిరంతరము మేము ఉండాలి. అపవాది మమ్ములను పట్టుకొనడానికి వీలు లేదు. నీ కాపుదల, భద్రత, సంరక్షణ మాకు దయచేయమని వినుచున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి లోతైన అనుభవంలోనికి మార్చమని ప్రార్థిస్తూ యేసయ్య దివ్యనామమును స్తోత్రం చేసి అడుగుచూ ఉన్నాము మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును పరిశుద్ధుడైన యేసయ్య దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసమును, ప్రసన్నత దేవుని బిడ్డలారా మీకును మీ కుటుంబాలకును సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ పరిచర్య కొరకు మీరు తీసుకొచ్చిన